మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలో భూ సర్వే రసాబస. చిలిపిచేడు మండలంలో చిట్కుల గ్రామంలో 49, 50, 163 సర్వే నెంబర్లో ముస్లింలకు చెందిన భూమి ఆక్రమణకు గురైందని కొందరు ఫిర్యాదు చేయగా రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సోమవారం గ్రామంలో సర్వే చేపట్టారు. 49 సర్వే నెంబర్ మాత్రమే ముస్లిం భూమి ఉందని, 50లో 70 ఏళ్లుగా నివాస గృహాలు ఉన్నాయని అధికారులు అడ్డుకున్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సర్వే చేసినట్టు సంతకాలు చేయడానికి ఒప్పుకోకపోవడంతో అధికారులు వెనుతిరిగారు. ముస్లిం బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్ సాబిర్ హుస్సేన్ మాట్లాడుతూ, సర్వే నెంబర్ 49లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఫిర్యాదు రాగా దాన్ని తొలగించామన్నారు. సదరు బాధితులు మిగతా చోట్ల నిర్మాణాలను తొలగించాలని ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో విచారించామన్నారు. గ్రామ శివార్లో సర్వే నెంబర్ 163లో నిర్మాణం చేపట్టిన మిల్లును సైతం పరిశీలించారు. తహసీల్దార్ సహదేవ్, ఆర్ఐ సునీల్ చౌహాన్, సర్వేయర్ మహమ్మద్ సుజిత్ అలీ ఖాన్, రెవెన్యూ ఆర్ఐ అభిషేక్, సర్పంచ్ రాములు, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మానయ్య, తుపాకి వీరేశం, డాక్టర్ సత్యం, బోయిని వెంకయ్య, భోజన భాగయ్య, బోయిను కృష్ణయ్య, ముస్లిం పెద్దలు గౌస్, అతిక్షతి అశ్విన్, చోటా బాబు మరియు టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేమేమో మా సిఓ సార్ పెడతాం. ఇది పరిస్థితి, ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇది పేపర్ రియాలిటీ, ఇది రికార్డ్ ఇట్లా ఉన్నది అని మేము మొత్తం క్లియర్ గ్రౌండ్ లో ఉన్నది చెప్పుకోవాలి సార్. చెప్పుకుంటే మీకు తెలుసు కదా, పేపర్ పరంగా రాసి మాట రాసిస్తాం. అదే పేపర్ ఇది లొల్లి పెట్టి మీది ఏం క్లెయిమ్ ఉంది మీరు పేపర్ లో రాయండి, రాసి మీ వాళ్ళని మొత్తం సంతకాలు తీసుకోండి, సార్కి ఇవ్వండి, సార్ నుంచి మాకు వస్తుంది. మీకేం మాత్రం ఇబ్బంది పడే అవసరం వెరిఫికేషన్ మేము వెరిఫై చేసుకుంటాం ఏది ఎంత వరకు. గ్రౌండ్ లెవెల్ మీకు తెలియకపోతే ఏం చేస్తారు? వస్తారు, పాయింట్ చూసుకోండి, మీ పేపర్ వర్క్ మీరు పేపర్ చేసుకోకపోతే తెలియదు. మీరు చెప్పాలి, అదే ఉన్నది చెప్తున్నాం మేము. చెప్పాలి, అదే మీరు చెప్పింది కూడా కరెక్ట్. పెద్ద మనుషుల నుంచి దుర్గమ్మ గుడి అని ఉన్నది, మా తాతల నుంచి ఉన్నది, ఆ గడ్డ ఉన్నది. ఇప్పటికి మేము ముట్టలేము, ఏమో సార్ వీడు కొనలేడు, చేయలేడు. నేను అంటే మీకు కోపము. మొన్న మా వాళ్ళతో 2-3 ఏమన్నాట, మీరు సపరేట్ 2-3 గదాలు ఇచ్చిపెట్టి మీకు దుర్గమ్మ గుడికి ఛాయ్ ఇస్తామంటాడు. ఇప్పుడు అది కొన్నదిగా చేసింది కాదు. అదే అన్న నిన్న అంటే నేను సార్తో మాట్లాడుతున్నా, మా వాళ్ళతో అన్న కాబట్టి చెప్తున్నాను. వీడు ఏమంటాడా దుర్గమ్మ గుడి వచ్చిందా? నేను అదే చెప్పిన. ఒకటి సార్ ఇదంతా కావడానికి కారణం మొన్న దగ్గరికి వచ్చాడు పెద్ద మనిషి. అది ఎవరైతే నీకు అమ్మిర్రు, పలానా సుధాకర్ అమ్మిండా, పలానా సత్యం అమ్మిండా, తీసుకురా బరాబర్ లివర్ కనిపిస్తాం. అది ముస్లిం అందరూ వన్ సైడ్ అంటున్నావు కదా, ముస్లిం మీద కూర్చొని పెట్టి మాట్లాడాలి. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటున్నాం సార్. అది ఎక్కడ పోదు, అది నిర్మాణం కూడా కాదు సార్. అది ఆపేసినాము, అది ఆగిపోతుంది సార్. కానీ ఇప్పుడు ఇష్యూ వస్తే ఒకటే రాదు కదా, అంతే సార్. అన్ని ఇష్యూస్ వస్తాయి. అయితే దేనికి ఎట్లా సాల్వ్ చేయాలో మేము ఆఫీసర్లు ఉన్నాం కదా. అవును సార్. మీ ఇగో ఎంప్లాయ్ అంటే ఏంటంటే ప్రజలకు సేవ చేసే ఎంప్లాయ్ అంటే. ఇంకోటి ఏమన్నా సార్, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా పెద్ద మనుషులు చూసినప్పటి నుంచి కదా, అది దేవాలయం గుడి, ఆ మసీదు గుడి జాగా అది డెవలప్ చేసుకుంటూ దాన్ని డెవలప్ చేయాలని అన్నారు. వీళ్ళని కూడా పెద్ద మనుషులు అడిగినాం మేము. ఒక్క ఎకరా 31 గుంటాస్. అవును సార్, అవును. ఇప్పుడు స్పాట్ అయితే లేదు కదా, లేకుండా సార్ చూసుకోవాలి కదా, అదే పని. మీరేమన్నా ఉంటే పేపర్ మీద పెట్టండి, మనం చూసుకుంటాం. వాళ్ళ భూమి వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు అవసరం లేదు. వాళ్ళ మాకు జాగ్రత్త బెత్తడి జాగ్రత్త మాకు అవసరం చేద్దురా అంటే వాళ్ళ ముస్లింస్ వాళ్ళ దేవాలయం కిందకుందా, ఆయన కొనుక్కున్నాడా ఆయనకు తెలుసు. మాది మేము కట్టుకున్నాము. మన దేవాలయాల ఏమైంది, పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంది మాకు, మేము బీసీలో అవుతుంది అది. మేము ఆ దేవాలయం కాడ కొట్లాడి ఆల్రెడీ కేసు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈదా కొట్లాడి మనకు అవో కేసులు అవుతాయి. మళ్ళీ ఆ కేసు అయితే 20 మంది కేసులు ఉన్నాయి. ఇప్పుడు మేము ఇది 49 చూసుకుంటున్నాం. 49 చూసుకుంటాం, 50 కూడా దయచేసి 50 కూడా చూసుకుందాం. దానిలో నీకేం చేసేది ఉంది? మేము చూసుకున్నాము. ఎవరు ఆయన మీ పేపర్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.